ఉత్సవాలని చేస్తున్నారు. నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు ఫెయిల్యూర్ ఉత్సవాలని చేశారు. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? విజయోత్సవం చేస్తే జనం నవ్వుతారు. ఫెయిల్యూర్ ఉత్సవం ఈయన చేయలేడు. అప్పుడు ఈ ఇష్యూలు డైవర్ట్ ఏం చేయాలా? జాతీయవాద ఉత్సవాలు చేస్తున్నారు. ఆ విజయోత్సవం కూటమిది కదా, ఓన్లీ టీడీపీదేనా? ఈయన భాగస్వామ్యం కాదా? జనసేన చేయట్లేదు, బీజేపీ చేయట్లేదు. అదే అంటున్నాను, ఈయన మిత్రపక్షమే కదా, ఈయన ఎందుకు పాల్గొన్నారు? సభల్లో పాల్గొంటున్నారుగా. అవును, ఆ సభలో పాల్గొన్నారు. వీళ్ళు ఉత్సవాలు చేస్తే కనుక జనం అడుగుతారు, ఏదయ్యా పెన్షన్ ఏదయ్యా, 1500 ఏదయ్యా అని. ఆ గొడవ ఎందుకు నెత్తిన పెట్టుకోవడం? అంటే ఇంటింటికి వెళ్ళైతే వెళ్ళి ప్రచారం చేయరు వీళ్ళు. అది తెలుగుదేశం ఉద్యమం. అది దీని మీద ఒక కీలక ప్రకటన వస్తుంది అనుకోవచ్చు ఇవాళ రేపట్లో. ఇట్లాంటిది అంటే మీరు పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఒక సరైనటువంటి వార్త రాసిన ఒక పేపర్ పేరు చెప్పండి. రేపు రాస్తారేమో, చూద్దాం. సో మొత్తానికి ఢిల్లీలో మేము ఈ వీడియో చేసే సమయానికి అయితే మీటింగ్ కొనసాగుతోంది. కాస్తంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. జాతీయ సమైక్య భావంతో ఆయన ముందుకు వెళ్తున్నారు అనేది. నిజంగా లోకేష్ గారికి లైన్ క్లియర్ చేయడం కోసం మొత్తం పార్టీని ఒక పక్కకు తీసుకెళ్తున్నారా, ఆయనకి దారి ఇచ్చేస్తున్నారా ఏంటి అనేది ఇంకా ఆయన తీసుకోబోయే నిర్ణయం రాబోయే పరిణామాల్లో ఆధారపడి ఉంటుంది. వేచి చూద్దాం.